నెమళ్ళు బాధపడుతున్నాయంట, వన్య ప్రాణాలకు హాని జరుగుతుందంట, ఎస్సీఓ విద్యార్థులు రోడ్డు మీద పడ్డారంట. అసలు ఏంది ఇది సంభాషణ? ఏంది దీనికి? ఫస్ట్ ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా మార్చిన దాని ఆన్సర్ చెప్పు. బీజేపీ వాళ్ళకి అడుగుతున్నా, దేశంలో ఉన్న వనరులు నమ్ముకుంటుర్రు, వాళ్ళకి అడిగే హక్కు కానీ దమ్ము కానీ ధైర్యం ఏడున్నది? ఈరోజు ఇందిరాగాంధీ కొట్లాడి తీసుకొచ్చినటువంటి 2000 పైకి చిలుకు ఎకరాలు ఇది ఇందిరాగాంధీ హయాంలో. అసలు నీకు హక్కే లేదని అడగడానికి. ఇది మా పార్టీ తీసుకొచ్చినటువంటి ఘనత. ఇది ప్రభుత్వ ఆస్తి కావడానికి కారణం మా పార్టీ. ఇది ఈరోజు అవసరాల నేపథ్యం, తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణలో 4th సిటీగా తెలంగాణ హైదరాబాద్ సిటీని మార్చే నేపథ్యంలో మా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని తీసుకొని వచ్చి కన్నెర్రయ్యి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఇట్లాంటి పిచ్చికూతలు కూస్తున్నారు. బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, పెట్రోల్ అమ్ముతిరి, ఎయిర్ ఇండియా నమ్ముకుంటేరి, రైల్వే నమ్ముకుంటేరి, ప్రతి ఒక్క సంస్థని ఎల్ఐసి నమ్ముకుంటేరి, దేశం మీద భూములన్నీ అమ్ముకుంటారు, 100 కిలోమీటర్ల హైవేలను ప్రైవేట్ సంస్థలకు అమ్మేసిన చరిత్ర మీది కదరా దరిద్రులారా. మీరు వచ్చి మమ్మల్ని అడుగుతారా ఇట్లాంటి ప్రశ్నలు? ఎందుకు అమ్ముకున్నారు? హైవేలు అమ్ముకున్నారు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ స్వతంత్రం వచ్చినప్పుడు వీధి దీపాలు పెట్టడానికి తప్పించి ఇంకేదానికి స్తోమత లేనటువంటి భారతదేశంలో స్తోమత మీన్స్ సోర్స్ లేని స్థితిలో ఈరోజు అంతరిక్షంలోకి పోయేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి. దేశం మీద ప్రాజెక్టుల నిర్మాణం కానీ, ఎల్ఐసీలు కానివ్వండి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ, ఈరోజు మనం ఇంపోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ స్థాయికి వచ్చినటువంటి ఘనత తీసుకొచ్చింది కాంగ్రెస్. మీకు మమ్మల్ని అడిగే అర్హత మీకేమున్నది? ఒక్క వ్యవస్థన మేము 170 సంస్థల నిర్మాణం చేస్తే మీరు అలా 30-40 సంస్థలను అమ్మేసాను ఇప్పటిదాకా. ఇంకా అంతకన్నానే అమ్మేసిండొచ్చు. నాకు తెలిసింది 2 ఏళ్ల కింద కథ నేను చెప్తున్నా. ఇప్పటికి ఎన్ని పోయినాయి లోపల 16 లక్షల కోట్ల అప్పులు చేసి విదేశాలకి వాళ్ళని పంపించేసి దేశంలో సంపద అంతా దోచిపెట్టి పేదోళ్ళ సంపదని ధనికులకు దోచిపెట్టినటువంటి మీకు అడిగే హక్కేముంది అని అడుగుతున్నా. అర్హత కాదు అసలు, మాట్లాడడానికి ఉచ్చరించడానికి నాలుక మీద ఆ మాట తీయడానికి కూడా హక్కు లేదు అంటున్నా నేను. అర్హత దేవుని హైడ్రా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. సో గర్వంగా చెప్తున్నారు కదా, ఎందుకోసం వచ్చిన హైడ్రా? గత ప్రభుత్వంలో మీరు మాకు 100 సార్లు ప్రశ్నలు వేసారు. ఎన్నో కబ్జాలకు గురైన భూములు మీకు దమ్ముంటే మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మేము కూడా అదే చేసినాం. మీరు అడిగినారు, మీరే సవాల్ ఇస్త్రీ, మీరే మేము చేస్తున్న పనికి అడ్డుపడితే ఎట్లా? హైడ్రా దాని సొల్యూషన్ ఏంది? చెరువులు కబ్జాలు ఎక్కడైతే కబ్జాలకు గురిపడ్డే అవి వాళ్ళని తీసుకొచ్చింది మీరే. అది సో ఇప్పుడు హెచ్యూసి యూనివర్సిటీలో మనం చూస్తూ ఉంటే మనకు చెరువులు కనిపిస్తున్నాయి. చెరువులు ఏం కనబడి చెరువులు మన క్లారిటీ ఒక్క చెరువు కనిపిస్తుంది. అందులో చెరువు దానికి కన్స్ట్రక్షన్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇంజనీర్లు మ్యాప్ వేసి తయారు చేస్తారు. చెరువులు ఉన్నాయని చెరువుని మూసేరమ్మా. చెరువుల్ని చెరువుల పక్కన కడతారని ఎట్లా అంటారు? అది 400 ఎకరాలు. ఆ చెరువుకి 400 ఎకరాల స్థలాన్ని రేపు కన్స్ట్రక్షన్ చేయడానికి దానికి తీసుకొచ్చేటటువంటి అంటే ఇప్పుడు మనము ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే 1 ఎకరంలో 30% ఇదే వదిలేస్తాం. దానికి చెరువుకి ఎంతో వదిలేస్తారేమో నీకెట్ట తెలుసు? నువ్వు ఇప్పుడు ముందే ఏ పిక్చర్ ముందుకు రాలేదు, దానికి సంబంధించినటువంటి ఒక మ్యాప్ రాలేదు, ఒక డయాగ్రామ్ రాలేదు. నువ్వెట్లా అంటున్నావు నువ్వు చెరువును మూసేస్తావు? నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పు. ఆ చెరువు మూసేస్తామని నీకు ఎవరన్నా అక్కడ ఒక చెరువు అయితే గూగుల్లో కనబడుతుంది. ఆ చెరువును మూసేసి మేము కడతామని మీకు ఎవరైనా చెప్పిన? అన్నిటికన్నా మించి ఇన్ కేస్ అంటే నువ్వు నన్ను అడుగు, నేను ఎక్కడ పోను కదా. మేము తీసుకొచ్చి మేమే 100% హామీ ఇస్తాం. చెరువుల్ని మూసే ప్రయత్నం మేము చెయ్యము. డెఫినెట్ గా నువ్వు రా, ఎక్కడ పోతావు? పక్కా అంట. ఇంకోటి 25 ఎకరాలు రామేశ్వరరావు కంటగట్టినప్పుడు ఇవి మూసి రోడ్లు ప్రభుత్వ స్థలం నుంచి రోడ్లు వేయించుకున్నటువంటి ఎవరు చేసిన? హైడ్రా కాదు, ఈ ప్రభుత్వ భూమిని వానికి అంటగట్టింది, రామేశ్వరరావుకి ఇచ్చింది ఎవడు? ఇదే 2000 ఎకరాల నుంచి కదా. నీకేం ధైర్యం ఉంటే ప్రభుత్వ భూమి ఇంకొకరికి అంటగట్టిన? వేలం వేసినవా? ఆక్షన్ పెట్టినవా? ఒక జీవో పాస్ చేసినవా? లేకపోతే అనౌన్స్మెంట్ చేసినవా? దీని మీద క్యాబినెట్ చర్చలు చేసినవా? ఎట్లా ఇచ్చినావు నువ్వు రామేశ్వరరావుకి భూమిని?
ఏ విధమైనటువంటి చర్చలు జరగకుండా ఎట్లా మేము ఈరోజు అన్ని విధాల చర్చలు చేసే ప్రభుత్వం ముందుకెళ్తుంది. లేకపోతే మీకు ఆస్కారం కన్నుకు కూడా ఒకవేళ నిజంగానే మేము చేయాలనుకుంటే మీ ఎడమ కుడి కన్ను చేసే పని ఎడమ కన్నుకు కూడా తెలియకుండా అమ్మేస్తుంటే మేము ఆ పని చేయట్లేదు కదా. నేను అమ్మరు అని కూడా అనలేదు, అమ్ముతారు అని కూడా డెవలప్మెంట్ కోసమే. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, ఇంతకన్నా ఎక్కువ అసెంబ్లీ సాక్షి. అసెంబ్లీ అంటేనే ఒక దేవాలయం, అది చట్టం నిర్మాణం అయ్యేటటువంటి స్థలము. మరి అక్కడ ఒక నిర్ణయమో ఒక మాటనో మాట్లాడిందంటే అది చట్టబద్ధం అవుతుంది. ఆ చట్టబద్ధంగా మాట్లాడినటువంటి మాటని దాన్ని అమ్మేసి రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకుపోతాడా? ఇంకెవరైనా మా కాంగ్రెస్ నాయకులు ఇళ్లలోకి వస్తాయి ఆ డబ్బులు అమ్మేసినాయి? చెప్పండి నాకు. రాష్ట్రం మీద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు తెలంగాణకు రావడానికి ఎదురు చూస్తున్నాయి, అప్పులున్న రాష్ట్రంలోనే. కానీ ఒక ప్రభుత్వ వ్యవస్థ ఏ విధంగా నడుస్తున్నదని చూసి విదేశీయులు పెట్టుబడి కోసం ఇక్కడికి వస్తున్నారు. కార్ల కంపెనీ వస్తుంది, ప్రపంచ దేశంలోనే ఒక పెద్ద 86,000 కోట్ల రూపాయలు ఇక్కడ కార్ కంపెనీ నిర్మాణం కాబోతుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని మేము పోతుంటే అసలు వాళ్ళ కడుపులో కుళ్ళంతా ఏంటంటే మేము ఎన్ని అన్నా, మేము ఇంత సర్వనాశనం చేసిపోయినా, కుక్కలు చింపిన ఇస్తరాకులు చేసిన తెలంగాణ అని మేము మొత్తం బొక్కలు పెట్టిపోయినా ఆ చింపి 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 ముక్కలు చేస్తే ఒక్కొక్క ముక్కని మేము అతకబెడుతున్నాం మేము. అయినా కానీ వీళ్ళు అసలు మేము ఎంత రాళ్ళేసి కొట్టినా వీళ్ళు తేరుకుంటూనే ఉన్నారు. వీళ్ళు ఎన్ని తిట్టినా కూడా, ఎన్ని మేము ఆటంకాలు తెచ్చినా కూడా ఇచ్చిన పనులు చేయడానికి ముందుకు పోతూనే ఉన్నారు. హామీలు ఎన్ని కష్టాలు, మేం చేసిన అప్పుల మీద నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టుకుంటూ ఇంకా 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిరి, 6,000 కోట్ల రూపాయలు రాజీవ్ యువ వికాసంకి ఇచ్చిరి, మహిళలకు వడ్డీ రుణాలు ఇవ్వబట్రి, ఉచిత బస్సు ఇచ్చిరి, సన్న బియ్యం ఇవ్వబట్రి, ఈరోజు 500కే గ్యాస్ ఇవ్వబట్రి, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వబట్రి, రైతులకి 6,000 రూపాయలు ఎకరాకి ఇచ్చిరి. పూర్తిగా మీరు అన్నట్టు కాంగ్రెస్ వస్తే కరెంటు మాయమైపోతుంది, చీకటి మాయమవుతుంది అన్న వాళ్ళకి 1 నిమిషం కూడా కరెంటు పోకుండా, అంటే ఉచితమైనటువంటి విద్యుత్తును అందించి, నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించి 500 రూపాయలు వడ్లకి మరి బోనస్గా ఇచ్చి ఇవన్నీ చేస్తుంది. కాబట్టి వాళ్ళ కడుపులా ఇంకా తిట్టాలంటే ఏముంది, ఏదన్నా ఒకటి చేస్తే దాన్ని ముంగలు తీసుకొని రావాలి. దొంగనాయాలు ఆ నెమ్లీలను తీసుకొని వచ్చి దాన్ని వెబ్సైట్లలో క్రియేట్ చేసి దాన్ని పెట్టడం అనేది. నెమ్లీలు ఒక జేసీబీ పోతుంటే నెమ్లీలు అట్లా అడ్డంగా నిలబడి సౌండ్లు తర్వాత సంగతి, నెమ్లీలు జేసీబీ ముంగలు వచ్చి డాన్సులు చేస్తుంటాయి. వాళ్ళు పెట్టిన నెమ్లీలకి వాళ్ళు చూపించినటువంటి అంతకు ముందు అప్పుడెప్పుడో జింకని వాళ్ళ హయాంలోనే చంపి ఆ ఫోటోలను తీసుకొని వచ్చి ఇలా పెట్టాడు. కనీసం మార్ఫింగ్ చేసిన దానికి కనీసం తప్పు చేసినోడు దొరకకూడనైనా చేయాలి. అన్ని తప్పులు చేసుకుంటూ ప్రజలకు దొరుకుతున్నారు, విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. ఏం చేస్తున్నారో చెయ్యండి. మేడం, ఆ విద్యార్థులను చూస్తే చాలా బాధేస్తుంది. ఆడపిల్లలను మాకు కూడా బాధ. నేను అదే చెప్తున్నా, నేను నిజాలను తెలియకుండా మేము నిజాల మీద పోరాటం చేసినాము. ఇంటర్ విద్యార్థులకు చేసిన అవునా కదా, మేము ఎందుకోసం చేసినాము? ఇంటర్ విద్యార్థులకు జరిగినటువంటి మోసం మీద మేము అన్యాయమైన ధర్నాలు కొట్లాటలు చేయలేదు కదా. ఈరోజు ఎస్సీ విద్యార్థులకు 397 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ అలాట్ చేసింది గతంలోనే. మరి 10 ఏళ్లలో శాతగాని దొంగ వెధవలకు ఇది కేంద్రం సుప్రీంకోర్టు నుంచి కొట్లాడి తెచ్చుకో. సరే మీరు అమ్ముతున్నారు అంటున్నారు 1 నిమిషం కోసం. సరే మీ హయాంలో తెచ్చి దాన్ని డెవలప్ చేయనుంటారు, సుందరవనం చేయనుంటారు. మరి ఎందుకు శాత కాలేదు? మేము వచ్చిన 10 నెలల్లో సుప్రీంకోర్టులో కేసు కొట్లాడి వాపస్ తెచ్చుకున్నాం. అది మా భూమి, మేము తెచ్చుకున్నాం. అంటే పోవాలి, అది ఎవరికో అంటగట్టాలి, ఏ ప్రైవేట్ వ్యక్తి చేతులకో పోవాలి. కానీ గవర్నమెంట్ స్థలం గవర్నమెంట్ చేతికి రావద్దు. ఇట్లా పిల్లల్ని రెచ్చగొట్టి, అమాయకులు అన్నటువంటి విద్యార్థులను రెచ్చగొట్టి ఈ విధంగా రోడ్డు మీద ధర్నాలు చేస్తుంటే లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీస్ది ఉంటుంది. వాళ్ళకి ఏమైనా కొంచెం ఎక్కడన్నా తేడా జరిగింది అనుకోండి, వాళ్ళు ఉద్యోగాలు పోవడం కాదు, ఎంతో మంది జీవితాలు అన్యాయం అయిపోతాయి. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వద్దు అన్నైనకుండా ధర్నాలు చేసి రోడ్డు మీద తిక్కవేషాలు వేస్తుంటే ఏం చేస్తారు? వాళ్ళు కంట్రోల్ తప్పినప్పుడు చెప్పండి. మాకు కూడా సానుభూతుంటే మేము కూడా గతంలో పోరాటాలు చేసినాం, మమ్మల్ని కూడా రోడ్ల మీద ఈడ్చుకపోయినట్టు రోజులు. కానీ ఆ రోజులు మేము న్యాయమైన పోరాటం చేసినాం. ఆ పిల్లల్ని రెచ్చగొడుతున్నారు అంటున్నా నేను. ఈ దొంగలకు అడుగుతున్నా, ఆ పిల్లలకు చెప్పుండి 10 ఏళ్లలో మేము దీని మీదే కొట్లాడినాము కేంద్ర సుప్రీంకోర్టుతోని. 10 ఏళ్లలో మాకు తీర్పు రాలేదు. అంటే తీర్పు రాలేదు అని అంటే గట్టిగా ఫైట్ చేస్తాం. మేము 10 నెలల్లో వచ్చింది, మీకు 10 ఏళ్లలో ఎందుకు రాకుంటుండే? మీరు తీర్పు రాలేదు కాబట్టి మీరు ఇప్పుడు ఆ భూమి ఏ రామేశ్వరరావుకు అంటగట్టలేదు కాబట్టి కాంగ్రెస్ మీద నేపాల్ వేసేసి పిల్లల్ని రెచ్చగొడతారా? బీజేపీ వాళ్ళు ఏమంటారు దానికి, ఏమంటారు గ్రీనరీ, దీనికి ట్రిబ్యునల్కి ఇచ్చిర్రట్టాలు. అరే దేశాల్లో ఉన్న అభివృద్ధి సంస్థలన్నిటిని అమ్మేసుకున్నారు.
పెట్రోల్ డీజిల్ దొరకకుండా ఈరోజు 100 రూపాయలకు ఎగబాకింది మీరు చేసిన పాపానికే కదా. ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తే ఈరోజు 100 రూపాయలు పడుతుంది. రిలయన్స్ అని పైకి లేపి బీపీఎల్ ని ఖతం చేసినావు. నువ్వు చేసినటువంటి నష్టానికి దేశాన్ని ఇంకెవడన్నా చేస్తాడా? కాంగ్రెస్ 65 ఏళ్లు పరిపాలిస్తే దేశానికి 50 లక్షల కోట్ల అప్పు అయింది. ఒక్క మోదీ పరిపాలిస్తే 125 లక్షల కోట్ల ఎక్స్ట్రా అప్పు అయింది మన దేశం మీద. ఇవన్నీ ఓడని అడగగలడని ముందే కొట్లాడ తీసుకుంటారు. కొట్లాడ తీసుకుంటే ఇవన్నీ కనుమరుగైతే కదా. ఈ రోజు రాష్ట్రం తీసుకొచ్చినటువంటి ఉచిత బియ్యం పథకము ఆ రోజు అన్ని టీవీ ఛానల్లో రావాలి, అంతా హైలైట్ కావాలి, అందరు ప్రజల ఆనందోత్సవాల్లో ఉండాలి, ప్రజలందరూ పండగ వాతావరణంలో ఉండాలి. అది టీవీలలో చూపిస్తే ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుంది. ఇది రాకుండా ఏం చేయాలి? మీలాంటి మీడియా వాళ్ళు కూడా పాపం మాకు కూడా రేటింగ్ పెరవాలని ఆడపోయి వీడియోలు పెడతారు మీరు. కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రభుత్వం చేసిన పథకాలు, ఇచ్చిన పథకాలు మీలాగా 10 రూపాయలు పనిచేసి 1000 రూపాయల పబ్లిసిటీ కాంగ్రెస్ చేస్తలేదు. స్వచ్ఛందమైన పబ్లిసిటీ కోసం కాంగ్రెస్ ఎదురు చూస్తుందే తప్పించి ఎవరో చేసినటువంటి డబ్బులు ఇచ్చి పెయిడ్ పబ్లిసిటీ మాకు అవసరం లేదు. అది స్వచ్ఛందంగా వచ్చే పబ్లిసిటీని అడ్డుకోవడం కోసమే ఇది చేసారు. ఓకే, సో ఇంకోటి మేడం, కాసేపటి కిందనే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ లో కూడా పెట్టారు, ఏ సంస్థలు అయితే అక్కడికి వస్తాయో డెవలప్మెంట్ కోసం సో గుర్తు పెట్టుకోండి, సో నెక్స్ట్ వచ్చేది మేము అధికారంలోకి, సో అక్కడ మేము నేషనల్ పార్క్ తీసుకురాబోతున్నాం. మరి 25 ఎకరాలు రామేశ్వరరావుకి ఇచ్చేటప్పుడు ఆ 25 ఎకరాలల్లో సుందరవనాన్ని కట్టకుండా ఎందుకు అమ్మేసినావు నువ్వు ఆయనకి? చెప్పు నాకు. నేషనల్ పార్క్ తీసుకొని వస్తాడు. 10 ఏళ్ళు ఏం చేసినావు? కొట్లాడి తెచ్చుకో. మేము 10 నెలల్లో సాధించింది, నువ్వు 10 ఏళ్లలో ఎందుకు సాధించలేకపోయినావు? అంటే ఇప్పుడు యాదో వచ్చిన రోడ్డు మీద కూర్చొనికి పిల్లలు విద్యార్థులు అడబోయి పిల్లలు కోచింగ్ సెంటర్లలో పడి ఆత్మహత్యలు చేసుకున్న రోజులు గుర్తు రాలేదు. ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ అయినప్పుడు గుర్తు రాలేదు. లీకులు అయినప్పుడు తెలంగాణ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ తెలంగాణ ప్రజలు ఏ వర్గం ప్రజలు గుర్తు రాలేదు. ఇప్పుడు దాన్ని నందనవనము, నేషనల్ పార్కు, అమ్మో హైదరాబాద్ ఉన్నటువంటి ధరణి పేరు మీద భూములు లక్షల ఎకరాలు, ఏ కుంట, ఏ వాగు, ఏ వంతెన లేకుండా అన్ని అమ్ముకున్న దొంగలు ఇప్పుడు వచ్చి నేషనల్ పార్క్ 2 లక్షల ఎకరాలు ధరణిలో దొంగ రిజిస్టర్లు అయినాయి. అంతేకాకుండా 2 లక్షల ఎకరాలంట నీళ్లు చెరువులకు పేర్ల మీద రిజిస్ట్రేషన్ ఎట్లయితే నాకు చెప్పినావు, నాకు అర్థం కావట్లేదు. అసలు వాగు చెరువులు ఎవరి పేరు మీద మారుతాయి అవి? మరి వీళ్ళు దరిద్రం వీళ్ళ హయాంలో ఎట్లా మారినాయి అవి 2 లక్షల ఎకరాలు? నాకు చెప్పు. అట్లాంటిది హైవేలకు ధరణి అది ఏమంటారు, అది వీళ్ళేమో ఇస్తుర్రు కదా రైతులకి, రైతు బంధు పోతుంది, హైవేలకు పోతుంది, కొండలకు గుట్టలకు అన్నిటికి పోతుంది. ఎవరి పైసాన్ని నాశనం చేసినా మీరు? అప్పుడు యాదికి రాని ఇవన్నీ ఈరోజు మేము డెవలప్మెంట్ అనే వరకు మీకు యాదికి వస్తుందా? నువ్వు కొండలు గుట్టలు అన్నీ కొట్టేసి ఇచ్చినావు కదా రామేశ్వరరావుకి, రాజ్ పుష్పకి అన్ని ఇచ్చినావు. మరి ఆడెందుకు నేషనల్ పార్క్ చేయలేవు నువ్వు? కోకాపేట దగ్గర భూములు ₹100 కోట్లకు పోయేదాన్ని 30 లక్షలకు అమ్మినావు. ఎందుకు అమ్మినావు 30 లక్షలు? సమాధానం చెప్పాలంటారు. చెప్పాలి, 100% చెప్పాలి. అప్పుడు లేనటువంటి ఈ బాధ, ప్రేమ, మమకారము, దయ, జాలి, గుణము ఈ రోజే ఎందుకు ప్రజల మీద వచ్చింది? ఫస్ట్ మీ నాయనని బయటికి రమ్మని, మీ పిల్లల చేతిలో కాదు వస్తుంది రెడీ ఉన్నానని చెప్పి. మరి అసెంబ్లీకి ఒకసారి వచ్చి జీతం తీసుకొని పోతున్నాడు 6 నెలలకు ఒకసారి. ఇక ఆ పులి గురించి మాట్లాడగానే ఆ పిల్లి అయినటువంటి తండ్రి కొడుకు బిడ్డ అల్లుని చేతిలో పిల్లి ఆడ కూసోబెట్టిన ఆయనను కానీ పాపం అనవసరంగా ఆయనని అటు ఇటు చేసేమో చేసేటట్టున్నారు. ఓకే, సో చివరిగా చూసి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది రోడ్లపైకి వస్తారు. నువ్వు దాన్ని డైవర్షన్ చేసి అది ఏం చేస్తుంది అని ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి పూర్తి స్థాయిలో క్లారిటీ మరోసారి ఇస్తారు. అది డెఫినెట్ గా ఉంటుంది. గతంలో మీరు చేసినటువంటి ద్రోహాలు, అన్యాయాలు కాంగ్రెస్ ఏదున్నా ప్రజల ముందుకు తీసుకొస్తుంది. ప్రజలకి అవసరమైనటువంటి పనులు మాత్రమే చేస్తుంది. ఎవరిని అన్యాయం చేసి ఎక్కడి నుంచో దోపిడీ చేసే ప్రభుత్వం మాది కాదు. అలా దోపిడీ చేసింటే స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం భారతదేశమే మా కంట్రోల్లో ఉండే, దేశాన్ని అమ్మేస్తుంటే మేము. కానీ విదేశీ చేతిలో ఉన్నటువంటి భారతదేశం 200 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి మనల్ని దేశం స్వతంత్రం తీసుకొని వచ్చి మనకు స్వేచ్ఛనిచ్చింది కాంగ్రెస్. కాబట్టి ఈ కాంగ్రెస్కి అన్నీ తెలుసు. నా ప్రజలు, నా కుటుంబము, నా ఇల్లు, నా ప్రజలు, నా బిడ్డలు అని కాంగ్రెస్కి తెలుసు. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలో కాంగ్రెస్ తెలుసు. ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నారు తెలంగాణ ప్రజలకి. 85% ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఆనందోత్సవాల్లో ఏవైతే రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతారో రేషన్ డీలర్ల దగ్గర పోయి సన్నబియ్యం తెచ్చుకుంటున్నటువంటి తెలంగాణ
కుటుంబాలన్నీ ఆనందంగా ఉన్నాయి. ఆ ఆనందమైన సెలబ్రేషన్ చేసుకుందాం కానీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ మా ముఖ్యమంత్రి గారు దీనికి మూతోడు జవాబు చెప్తారు. వేచి చూద్దాం 4 రోజులు వీళ్ళు ఏమేమి డ్రామాలు చేస్తారో అన్నీ చూస్తారు. నోట్ చేసుకుంటాడు రేవంత్ రెడ్డి గారు, అన్నీ నోట్ చేసుకొని వచ్చి మీడియా ముంగల్కి వచ్చి డెఫినెట్గా దీనికి ఆన్సర్ ఇస్తాడు. ఆ ఆన్సర్ కోసము బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎదురు చూడాలి. కానీ ఈ తెలంగాణ ప్రజలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫలాలని అనుభవించి ఆనందంగా ఉండండి. మీరు సంపాదించుకునే పనులలో మీ పనులలో మీరు ఉండండి తప్పించి వీళ్ళు డైవర్షన్ చేసి మనల్ని ఏదో భ్రమ పెట్టేసి ఆ విద్యార్థుల్ని చదువుకునే పిల్లల్ని మోసం చేసి వాళ్ళని రెచ్చగొట్టే పనులు చేస్తుంటే దయచేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన భూమి కాదమ్మా, ఇది అటవీలాగా ఎండిపోయిన అడవిలాగా మారిపోయినటువంటి స్థలాన్ని మాత్రమే ప్రభుత్వం ఈరోజు కోర్టు ద్వారా ప్రభుత్వానికి చెందింది అని తీసుకొని కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసమే కంచె వేస్తోంది దానికి. అంతేగాని మీ పిల్లలకి దయచేసి ఈ వెధవలు రాజకీయం చేస్తున్నటువంటి ఈ వెధవల దగ్గరికి జోలికి పోనీయకండి. మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. రేపు ఉద్యోగాలు ఇవ్వబోతోంది మీ పిల్లలు చదువుకున్న పిల్లలకి. తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ రిటైర్డ్ అయిన 6,000 మందిని తీసేసింది ప్రభుత్వం. రిటైర్డ్ అయిన వాళ్ళు లక్షల జీతాలు తీసుకొని పనిచేస్తుంటే వాళ్ళకు విముక్తి చెందించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ 6,000 ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయి. త్వరలో చదువుకున్నటువంటి విద్యార్థులకు మళ్ళీ కొత్త ఉద్యోగాలు పడబోతున్నాయి. ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకో 6,000 ఆ కోటాలో చేరబోతున్నాయి త్వరలోనే. కాబట్టి పిల్లల్ని చదివించుకోండి. పిల్లల్ని మంచి దారిలో పోవడానికి నీతి వ్యాఖ్యలు చెప్పండి వాళ్ళకి. కానీ ఇలా ఎవడో వచ్చి రాజకీయ నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోయి భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని దయచేసి తల్లిదండ్రులకు కోరుతున్నా. రాజకీయ నాయకులే చేయాలి. విద్యార్థులు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. వాళ్ళకి మీకేమన్నా అవసరం ఉంటే డైరెక్ట్గా ప్రభుత్వంతో నిరసన చేయడానికి ఇందిరా పార్క్ దగ్గర మీకు స్థలాన్ని కేటాయించారు, అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేయండి. ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దాన్ని పరిష్కరిస్తుంది. ఇంతే తప్పించి రెచ్చిపోయి వాళ్ళు చెప్పినట్లు చేస్తే భవిష్యత్తు పాడై మీ మీద కేసులు అయితే మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు. దయచేసి ఇది ఒక్క నా మాట మాత్రం గమనించండి అని కోరుతున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.